ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నేషనల్ హెరాల్డ్ కేసులో ఆ కేసు యొక్క ఈడీ ఏదైతే ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక అయినటువంటి నేషనల్ హెరాల్డ్ కోసం ఆ పార్టీ నేతల నుంచి విరాళాలంటే డొనేషన్స్ తీసుకున్నటువంటి విషయంలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండడం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండడం, దాని మీద ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమీ మాట్లాడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. స్వయంగా ఈ ఛార్జ్ షీట్లో ఈడీ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి గారు వారి యొక్క సూచనల మేరకు 80 లక్షల రూపాయలు కొంతమంది నేతలు విరాళంగా ఇచ్చిందని, ఇంకా మిగతా నేతలను కూడా విరాళాలు ఇవ్వాలని కోరినట్లు రేవంత్ రెడ్డి కోరినట్లు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు అన్ని పత్రికలు కూడా వార్తలు వచ్చినాయి. దీని విషయంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే కర్ణాటకలో డికే శివకుమార్ గారు కూడా స్పందించినారు, ఇచ్చినాను ఒప్పుకున్నాడు ఆయన. మరి రేవంత్ రెడ్డి గారు ఎంతమందితో ఈ విధంగా డబ్బులు వసూలు చేసిండు, ఎన్ని లక్షలో కోట్లో మరి ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం విరాళాలు కలెక్ట్ చేసిండు. ఎందుకంటే చాలా నీతివంతమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో వాళ్ళే స్వయంగా ఈ కేసులో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పాత్ర ఏందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర ఏందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో. ఇక రేవంత్ రెడ్డి గురించి మనం కొత్తగా ఇప్పుడు చెప్పాల్సింది ఏమీ లేదు, అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఇటువంటి దాంట్లో చాలా పాపులరు, చాలా టాలెంట్ ఉన్నటువంటి నాయకుడు అని. గతంలోనే ఓటుకు నోటు కేసులో కూడా వారు పట్టుబడి జైలుకు పోయించిన విషయం కూడా అందరికీ తెలుసు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఈనాడు అనేక అంశాలపైన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కావచ్చు, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులే కావచ్చు, ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసినటువంటి లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి అప్పులకు నెట్టేసినటువంటి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అవినీతిని ఇప్పటిదాకా బయటపెట్టకపోవడం, ఒకరి మీద ఒకరు కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి మాట్లాడతారు, రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ మాట్లాడతారు, ఒకరినొకరు కాపాడుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు మాట్లాడుకొని తప్ప. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారు మా పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ అవినీతిని అంతా బయటకు అక్కిస్తామని మాట్లాడింది. మరి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క విషయంలోనైనా వాళ్ళ అవినీతిని బయటపెట్టే విషయంలో ప్రయత్నించారా, దాని విషయంలో మాట్లాడుతున్నారా? ఒకరినొకరు బయట తిట్టుకోవడం, పత్రికల్లో పెద్ద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పత్రికల్లో రావడం తప్పితే ఇప్పటిదాకా చర్యలు ఏమైనా చేపట్టినారా? కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా అధికారంలో లేనప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే, అధికారంలోకి వచ్చిన వెంబడే మా పార్టీకి అధికారం ఇవ్వండి, మాకు అధికారంలోకి వచ్చిన వెంబడే తెలంగాణను దోచుకున్నటువంటి వాళ్ళకంతా కూడా అవినీతి పరులను అందరినీ కూడా చర్యలు తీసుకుంటాం, వారితో ఆ అవినీతితో ఆ సొమ్మును అంతా కక్కిస్తామని మాట మాట్లాడింది. మరి అప్పుడు సిబిఐని ఏదైతే తెలంగాణలో బ్యాన్ చేసిండో ఎంక్వైరీలు చేయకుండా ఆ సిబిఐని మరి మీరు అధికారంలోకి వచ్చిండ్రు, ఇప్పుడు సిబిఐ విచారణను చేపట్టాలంటటువంటి లేఖ ఇంతదాకా కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రాయలేదు? సిబిఐ చేత విచారణ చేపించి మరి అవినీతిలో ఎవరికైతే పాత్ర ఉందో వారిని అంతా కూడా చర్యలు తీసుకునేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చొరవ తీసుకోవడం లేదు? వాళ్ళు అంత దోచిను, నేను ఇంత దోచుకుంటా, ఒకరు మీరు నన్నానండి నేను మిమ్మల్ని అంట అనే ధోరణితోనే ఇవాళ తెలంగాణను వారు దోచుకున్నారు, ఇప్పుడు మేము దోచుకుంటున్నటువంటి తీరులోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటుంది తప్ప, తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైనరు. ఏదైనా మాట్లాడితే డబ్బులు లేవు, ఎక్కడైనా అప్పులకు పోతే కూడా అప్పులు పుడతలేవు, మనని ఎవరు నమ్ముతలేరు అని తెలంగాణను అవమానపరిచే విధంగా గతంలో ఇటువంటి వ్యాఖ్యలు ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉంటాడు ఎక్కడ కూడా. అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏలుతుంటే, అసలు ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి దివాలా తీసినటువంటి పరిస్థితిలో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం, ఏమీ లేదు ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళు వేలాది కోట్లు సంపాదించుకోవడానికి
అనేక రకాలుగా పథకాలు రచించి వాటి వల్ల వాళ్ళు దోచుకుంటున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ముఖ్యమంత్రి గారికి ఒక రోజు కూడా ఆ కుర్చీ మీద కూర్చొని పరిపాలించినటువంటి అర్హత లేదు, కోల్పోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏనాడైతే మీరు నా దగ్గర డబ్బులు లేవు, మాకెవరు ఇచ్చే పరిస్థితి లేదని ఒక పూర్తిగా ఒక తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ఉద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, తెలంగాణలో అభివృద్ధిని కాంక్షించినటువంటి వాళ్లకు ఈరోజు కంప్లీట్గా తెలంగాణలో అసలు దేశమంతా తెలంగాణ చర్చనే. వీళ్ళు ఏమంటున్నారు? దేశానికి ఆదర్శం తెలంగాణ అంటున్నారు. అసలు ఆ మాట అనడానికి వాళ్ళకి నోరెట్లు వస్తుందో తెలుస్తలేదు. దేశమంతా తెలంగాణ దివాళు కోరతనం ముఖ్యమంత్రి గురించే చర్చించుకుంటున్నారు. దేశమంతా దివాళు కోరతనాన్ని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి గురించే చర్చించుకుంటున్నారు తెలంగాణ పరిస్థితుల గురించి. వీళ్ళు తెలంగాణకు ఆదర్శమా? వీళ్ళు దేశానికి ఆదర్శమా? తెలంగాణ పరిస్థితిని పూర్తిగా వాళ్ళు తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ నాయకులు కుటుంబ పాలన దోచుకుంటే ఈరోజు ఈ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఉంటే మీరన్నా ఉండాలి, ఉంటే మేమన్నా ఉండాలి, భారతీయ జనతా పార్టీ మాత్రం రాకూడదంటేటువంటి విధంగా అండర్స్టాండింగ్స్ పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని అన్ని అబద్ధం మాటలు చెప్పి అనేక అబద్ధం హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అనగానే ఒకటే మాట్లాడతారు. కేవలం మాటలే తప్ప చేతలు అయితే ఎక్కడ లేవు. వారి టాలెంట్ అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. వారికి ఉన్నటువంటి టాలెంట్ దేంట్లో ఉందనే విషయం. అవసరం వచ్చినప్పుడల్లా మోదీ గారిని ఎప్పుడైతే వాళ్లకు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణలో పుంజుకుంటున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని మోదీ గారిని నోటికొచ్చినట్టు తిడతారు, నోటికొచ్చినటువంటి భాష మాట్లాడతారు. మళ్ళీ పక్క మేము పోతాం అడుగుతామని మళ్ళీ పక్క మాట్లాడతారు అభివృద్ధి విషయంలో. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే ఇది అభివృద్ధే లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక పక్క మెచ్చుకుంటారు, ఒక పక్క తిడతారు. తెలంగాణకి ఏమి ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇస్తలేదు అని ఒక దుష్ప్రచారాన్ని ఒక పక్క చేస్తారు. మళ్ళీ పక్కనేమో ఢిల్లీకి పోయి మాకు ఈ ఫండ్స్ కావాలి, ఆ ఫండ్స్ కావాలి, ఈ పథకాలు కావాలి, ఆ పథకాలు కావాలని ఒక పక్క రిప్రజెంటేషన్లు ఇస్తారు. ఈరోజు రోడ్లు కానీ, రైల్వే మార్గాలు కానీ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానీ, మున్సిపాలిటీల అభివృద్ధి కానీ, తాగునీటి పరిస్థితుల అభివృద్ధి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతూ ఉంది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో ఆనాటి కొత్త రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినప్పుడు కానీ, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ కొత్త రాష్ట్రానికి ప్రజల యొక్క అభివృద్ధి కాంక్షించి ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తుంటే భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే శక్తి లేక ఈరోజు ప్రజల లోపల పూర్తి విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి వెళ్ళినా అరే ఇంత తొందరగా ప్రజల లోపల ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేనటువంటి మాటలు మనం వింటాం. దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మేం ప్రత్యామ్నాయమని భావించేటటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా లోపల లోపాయికారి ఒప్పందాలతోన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున బలం పుంజుకుంటా ఉంది. గ్రామ గ్రామాన ఇంటింటికి భారతీయ జనతా పార్టీ చేరుకుంటా ఉందని జీర్ణించుకోలేనటువంటి రెండు పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి నాటకాలు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.